వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే దాంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ 4 నేర్చుకుందాం. దీంట్లో నేను 2 ఆర్టికల్స్, ఈ కాన్సెప్ట్ పేరు రాసుకోండి, 2 ఆర్టికల్స్. సో 2 ఆర్టికల్స్కి సంబంధించి ఒక వ్యక్తి 2 ఆర్టికల్స్ కొంటాడు లేకపోతే అమ్ముతాడు. అలాంటి సందర్భాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ మీరు క్వశ్చన్ కనుక చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 77 చూస్తే, ఏ మ్యాన్ బైస్ 2 articles each at 10,000 rupees. One article is sold at 10% profit and another at 10% loss. In this transaction he get profit or loss. ఒక వ్యక్తి 2 వస్తువులని ఒక్కొక్కటి 10,000 రూపాయల చొప్పున కొన్నాడు. ఒకదాన్ని 10% లాభానికి, రెండవ దాన్ని 10% నష్టానికి అమ్మితే అది లాభమా నష్టమా, ఇది ప్రశ్న. సో ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి 2 వస్తువుల్ని ఒక్కొక్కటి 10,000 రూపాయల చొప్పున కొన్నాడు, ఒక్కొక్కటి 10,000 రూపాయల చొప్పున కొన్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ ఉంది, సెకండ్ ఆర్టికల్ ఉంది. ఈ 2 ఆర్టికల్ని దీన్ని ఎంత కొన్నాడో, దీని యొక్క సిపి ఎంతో, దీని సిపి కూడా అంతే, అవునా? దీని మీద వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఉందో దీని మీద వచ్చిన లాస్ పర్సంటేజ్ కూడా అంతే. దిస్ ఈజ్ కేస్ 1. ఈ కేసు మీద కొన్ని సమస్య చేయాలి మనం, ఓకే? అట్లాగే ఫస్ట్ ఆర్టికల్ ఉంది, సెకండ్ ఆర్టికల్ ఉంది. దీని ఎస్పి ఎంత ఉందో దీని ఎస్పి కూడా అంతే. అంటే ఇది రెండింటి సేమ్ రేటుకి అమ్ముతాడు. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ ఎంత ఉందో అప్పుడు వచ్చిన లాస్ పర్సెంట్ కూడా అంతే ఉంటుంది. ఇది సెకండ్ కేస్. దిస్ ఈజ్ కేస్ 2. అట్లాగే కేస్ 3 చూస్తే ఎలా ఉంటుందంటే, దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, 2 వస్తువులు ఉంటాయి. దీంట్లో దీని యొక్క సిపి ఈక్వల్ టు దీనికి కూడా సిపి, బట్ దీని ప్రాఫిట్ పర్సెంట్ దీని లాస్ పర్సెంట్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్, డిఫరెంట్ పర్సంటేజెస్. అట్లాగే కేస్ 4 కనుక మనం చూసినట్టయితే 2 వస్తువులు ఉంటాయి. దీంట్లో దీని ఎస్పి ఈక్వల్, బట్ దీని ప్రాఫిట్ పర్సెంట్ ఇక్కడ వచ్చే లాస్ పర్సెంట్ ఈక్వల్ అయితే కాదు. సో ఈ 4 కేసుల్లో మనం సమ్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనం ఏ జాబ్ ఎగ్జామ్ చూసినా ఈ మోడల్ మీద ఉన్న క్వశ్చన్ కన్ఫర్మ్గా ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ కనుక ఉన్నట్టయితే ఈ 4 కేసుల్లోంచి ఏదో ఒక కేసులో ప్రతిసారి ప్రతి జాబ్ ఎగ్జామ్, అది ఏదైనా కానివ్వండి, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏదైనా కానివ్వండి, ఈ చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే పెద్ద జాబ్ ఎగ్జామ్ కానివ్వండి, ఏదైనా సరే ఈ 4 కేసుల్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ 2 కూడా సేమ్ పర్సంటేజెస్, ఈ 2 సేమ్ పర్సంటేజెస్, ఈ 2 డిఫరెంట్ పర్సంటేజెస్. 2 కేటగిరీల కింద విడగొట్టుకోవచ్చు. ఇదేమో సేమ్ పర్సంటేజెస్, ఇక్కడ డిఫరెంట్ పర్సంటేజెస్. సో ఈ 4 ప్రాబ్లమ్స్ని మనం చేస్తే మనకి అసలు ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇది హార్ట్ ఆఫ్ ది చాప్టర్ అనమాట. సో ఈ టాపిక్, ఈ కాన్సెప్ట్ హార్ట్ ఆఫ్ ది చాప్టర్. సో కాబట్టి జాగ్రత్తగా విన్నట్లయితే మీకు క్లాసెస్ అయితే ఈజీగా అర్థమవుతాయి. సో ఈ 4 కేసులు మనం కనుక సాల్వ్ చేయగలిగితే ఈ చాప్టర్ మీద మంచి గ్రిప్ అయితే వస్తుంది, ఓకే? సో ఇప్పుడు కేస్ 1 అని పెట్టుకోండి. కేస్ 1 బోత్ సిపిస్ ఆర్ ఈక్వల్, ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్. కేస్ 1 అని రాసుకోండి. కేస్ 1 ఇక్కడేం రాసుకుంటారు? కేస్ 1కి సంబంధించిన బోత్ CPs are equal, both CPs are equal, both percentages are equal, both CPs are equal, both percentages are equal. అంతేగా, ఇది ఫస్ట్ కేస్. బోత్ CPs are equal, both percentages are equal. అంటే CP is equal to CP, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్. ఇది దీనికి సంబంధించిన షార్ట్ టర్మ్స్. ఇక్కడ మన లాజిక్ ఏంటంటే, ఇలాంటి సందర్భంలో ఏం రాయాలి? ఆన్సర్ ఏంటంటే, సొల్యూషన్ ఏంటంటే, దీని సొల్యూషన్ ఏంటంటే నో ప్రాఫిట్స్ నో లాస్, నో ప్రాఫిట్స్ నో లాస్. దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. బోత్ CPs are equal, both percentages are equal. అంటే CP ఈక్వల్ టు CP, ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ పర్సెంట్. హియర్ నో ప్రాఫిట్స్ నో లాస్, ఓకే? ఎలా అనేది చూద్దాం. ఇది కేస్ 1 నోట్స్ రాసుకోండి. ఈ కేస్ 1 నోట్స్ రాసుకున్న తర్వాత ఇప్పుడు మన సమ్ చూద్దాం. ఏ మ్యాన్ బైస్ 2 articles at 10,000 each. One article is sold at 10% profit and another at 10% loss. In this transaction he gets profit or loss.
ఇక్కడ 10,000 రూపాయలు అనేది సిపియా ఎస్పియా? సిపి, రెండింటిని 10,000 కొన్నాడు. సో ఫస్ట్ వస్తువు ఎంత కొన్నాడంటే 10,000 కొన్నాడు, సెకండ్ వస్తువు ఎంత కొన్నాడంటే 10,000 కొన్నాడు. ఎస్, దీని మీద 10% ప్రాఫిట్తో అమ్మాడు. 10% ప్రాఫిట్తో అమ్మాడు ఫస్ట్ వస్తువుని, సెకండ్ వస్తువుని 10% లాస్తో అమ్మాడు. ఓకే, అప్పుడు ఈయనకి ఎంత డబ్బులు వస్తాయి? 10,000 రూపాయల మీద 10% ప్రాఫిట్స్. 10,000 మీద 10% ప్రాఫిట్, 10% అంటే ఒక 0 తగ్గించి చెప్పచ్చు. 1,000 రూపాయలు, 10,000 ప్లస్ 1,000 11,000. సో 11,000 వస్తాయి ఇక్కడ. 10,000 మీద 10% లాస్, ఒక 0 తగ్గించి చెప్పచ్చు డైరెక్ట్గా 10% అంటే 1,000 రూపాయలు తగ్గుతాయి. 10,000 రూపాయలులో 10% లాస్ అంటే 0 తగ్గితే 1,000 అవుద్ది. 10,000 నుంచి 1,000 తగ్గితే 9,000 అవుద్ది. సో ఈ రెండింటి కొన్నది ఎంత అంటే 20,000 కొన్నాడు. ఈ రెండింటి అమ్మింది ఎంతకంటే 20,000 అన్నాడు. సో కొన్నది 20,000కి, అమ్మింది 20,000కి. నో లాస్, నో ప్రాఫిట్స్. లాభం రాలేదు, నష్టం రాలేదు. అదే ఇక్కడ రాసింది నో ప్రాఫిట్స్, నో లాస్. ఎప్పుడు రెండు సిపిలు కనుక ఈక్వల్ అయితే ఒకదాని మీద ఎంత పర్సెంట్ అయితే లాభం వస్తుందో ఇంకొక దాని మీద అంతే పర్సెంట్ కనుక నష్టం వస్తే, సార్ డిఫరెంట్ అయితే వేరే అయితే మళ్ళీ ఇంకో కేసు. అది ముందు ఈ కేసు నేర్చుకో. రెండు సిపిలు ఈక్వల్ అయ్యి ఒక దాని మీద ఎంత లాభ శాతం వస్తుందో మరొక దాని మీద అంతే నష్ట శాతం కనుక వస్తున్నట్లయితే అక్కడ లాభము లేదు, నష్టము లేదు. సో లాభం లేదు, నష్టం లేదు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎప్పుడు ఇది బోత్ సిపిస్ ఆర్ ఈక్వల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ బైస్ 2 scooters, each 20,000. One scooter is sold at 20% profit and another is 20% loss. In this transaction, he gets profit or loss. ఒక వ్యక్తి 2 స్కూటర్లను ఒక్కొక్కటి 20,000 రూపాయల చొప్పున కొన్నాడు. ఒక దానిని 20% లాభానికి, రెండో దాన్ని 20% నష్టానికి అమ్మాడు. అయితే అతనికి లాభమా నష్టమా? ఫస్ట్ ఆప్షన్ లాభం లేదు, సెకండ్ ఆప్షన్ నష్టం లేదు, థర్డ్ ఆప్షన్ లాభం. డి ఆప్షన్ 1 మరియు 2 అంటే లాభం లేదు, నష్టం లేదని అర్థం. సో ఏం చెప్తావు ఆన్సరు? సో డి అంటే ఇక్కడ యాక్చువల్గా ఏ మరియు బి అని రాయాలి. ఏ మరియు బి, ఏ అండ్ బి. సో ఈ రెండు ఆన్సర్లే, లాభం లేదు, నష్టం లేదు. ఎందుకని ఇక్కడ సిపి 20,000, జాగ్రత్త చూడాలి. ఇక్కడ సిపి 20,000, ఇంకో దాని సిపి కూడా 20,000. బోత్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ అక్కడ 20% ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ 20% లాస్ వస్తుంది. సెకండ్ కండిషన్ ఆల్సో సాటిస్ఫైడ్. రెండు కండిషన్స్ ఉన్నాయి. రెండు సిపిలు ఈక్వల్ అవ్వాలి, 2 పర్సంటేజెస్ ఈక్వల్ అవ్వాలి. రెండు సిపిలు ఈక్వలే, 2 పర్సంటేజెస్ ఈక్వలే. అక్కడ ప్రాఫిట్ అయి ఉండాలి, ఇక్కడ లాస్ అయి ఉండాలి. బోత్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఇన్ దిస్ కేస్ నో లాస్, నో ప్రాఫిట్స్. నో ప్రాఫిట్స్, నో లాస్. ఈ ప్రాఫిట్ లేదు, లాస్ లేదని చెప్పచ్చు. క్వశ్చన్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. ఏ మ్యాన్ సెల్స్ 2 articles ఈచ్ అట్ 10,000. జాగ్రత్త చూడండి. ఏ మ్యాన్ సెల్స్ అంటే ఎస్పి. ఒక వ్యక్తి 2 వస్తువులు ఒక్కొక్కటి 10,000 రూపాయల చొప్పున అమ్మెను. సో మొదటి వస్తువు 10,000 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు ఎస్పి. రెండో వస్తువు కూడా 10,000 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. రైట్. And he get 10% profit on first article, 10% get on first article, and 10% loss on second article. 10% loss on second article. This is profit, this is loss. Find the profit or loss percentage. ఒక వ్యక్తి 2 వస్తువుల్ని ఒక్కొక్కటి 10,000 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. ఒక దాని మీద 10% లాభము, రెండో దాని మీద 10% నష్టము వచ్చెను. అయితే ఆ వ్యక్తికి లాభమా నష్టమా ఎంత శాతం? ఇది ప్రశ్న. ఇక్కడ కేసు రాసుకోండి. కేసు రాయండి. ఎలా రాస్తారంటే కేస్ 2 ఏంటంటే బోత్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ బోత్ పర్సంటేజెస్ ఆర్ ఈక్వల్. Both SPs are equal, both percentages are equal. This is the second case problem. అప్పుడు సొల్యూషన్ ఏంటంటే ఆల్వేస్ లాస్. ఎప్పుడు కూడా బోత్ ఎస్పీస్ కనుక ఈక్వల్ అయ్యి ఒకదాని మీద ఎంత లాభం వస్తుందో ఇంకో దాని మీద అంతే నష్టం వస్తే మొత్తం మీద వచ్చేది ఎప్పుడు కూడా నష్టమే. ఎంత నష్టం వస్తుంది? లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు x² బై 100%. ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ సేమ్ ఉంది, పర్సంటేజ్ ఉంది కదా, అది
ఎక్స్ స్క్వేర్ బై 100, ఎక్స్ స్క్వేర్ బై 100%. దిస్ ఈస్ ద కేస్. సో ఇప్పుడు మీరు చెప్పచ్చు దీని ఆన్సర్ ఎంత చెప్పచ్చు మీరు ఎలా? దీని ఆన్సర్ ఎక్స్ అంటే ఎంత 10 స్క్వేర్ అంటే 10 × 10 అంతేగా. రెండు బోత్ ఇక్కడ కండిషన్ చూడండి, బోత్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్. ఎస్, బోత్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్. 10,000 బోత్ పర్సంటేజెస్ ఆర్ ఈక్వల్. ఇంకో చూడండి, ఇక్కడ 10%, ఇక్కడ 10%. ఒకటి ప్రాఫిట్ అయి ఉండాలి, ఇంకోటి లాస్ అయి ఉండాలి. ప్రాఫిట్ లాస్, అప్పుడు వచ్చేది ఆల్వేస్ లాస్. బోత్ ఎస్పీస్ కనుక ఈక్వల్ అయి ఉండి ఒక దాని మీద లాభ శాతం ఎంత వస్తుందో మరొక దాని మీద నష్ట శాతం కూడా అంతే వస్తే అప్పుడు వచ్చేది నీకు ఆల్వేస్ లాస్. ఆల్వేస్ లాస్. ఆ లాస్ పర్సంటేజ్ ఎలా తెలుస్తుందంటే ఎక్స్ స్క్వేర్ బై 100 అంటే ఏదైతే మనం పర్సంటేజ్ అనుకున్నామో ఆ పర్సంటేజ్ బై ఎక్స్ స్క్వేర్, పర్సంటేజ్ స్క్వేర్, అది అంటే ఇది ఇంటూ ఇది బై 100 అనమాట. సో 10 × 10 బై 100, 10 × 10 అంటే 100, 100లో ఒకసారి పోద్ది. సో 1/1 అంటే 1. సో 1% లాస్ వచ్చింది. సో ఆన్సర్ 1% లాస్. అయితే ఆ వ్యక్తికి వచ్చేది లాభమా నష్టం అంటే నష్టము. ఎంత శాతము అంటే 1% అని చెప్పచ్చు. ఓకే, ఎలా వచ్చింది సార్ అంటే నువ్వు ఇది క్యాల్కులేట్ చేసి చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఎస్పీ 10,000, ఎస్పీ 10,000 అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా, 10 స్క్వేర్ బై 10 × 10 బై 100. సో 1% లాస్ అని చెప్తాం. సో ఇప్పుడు ఎస్పీ 10,000, 10% ప్రాఫిట్ వచ్చాక, 10% ప్రాఫిట్ వచ్చాక అది 10,000. సో లేదా 10%కి ఫ్రాక్షన్ వాల్యూ 1/10/100 అంటే 1/10. ఇదేంటి సిపి, ఇదేంటి ప్రాఫిట్స్. అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది? ఎస్పీ ఎంత అవుతుంది? 10 కొన్నాడు, ఒకటి ప్రాఫిట్ వచ్చింది, 11 అవుతుంది. చూడండి, సిపి ఎస్పీ అని రాసుకొని సిపి ఎస్పీ. సిపి ఎంత 10 పార్ట్స్, ఎస్పీ ఎంత 11 పార్ట్స్. ఎస్పీ ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. అందులో నుంచి సిపి కడతాం. ఓకే, అట్లాగే ఇటు పక్కన కూడా ఇక్కడ ఎస్పీ ఎంత? ఇక్కడ 10% అంటే ఏంటి? 10/100. ఇదేంటి? 1/10. ఇదేంటి? ఇది లాస్, ఇది సిపి. అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది? ఇక్కడ 10 కొన్నా, ఒకటి లాస్ వచ్చింది, 9 పార్ట్స్ అవుతుంది. అంటే ఇక్కడ సిపి ఎంత? 10, ఎస్పీ ఎంత? 9. ఈ 9 పార్ట్స్ వాల్యూ ఎంత? 10,000. ఇక్కడ సిపి ఎంత కనుక్కుంటాం. కనుక్కొని 9 పార్ట్స్ 10,000 అయితే ఒక పార్ట్ ఎంత కనుక్కొని ఇక్కడ సిపి కనుక్కుంటాం, ఇక్కడ సిపి కనుక్కుంటాం. ఈ 2 సిపిలు యాడ్ చేస్తావు, 2 ఎస్పీలు యాడ్ చేస్తావు. యాడ్ చేసిన తర్వాత సిపి ఎస్పీలు తెలిసిపోయింది. సో మొత్తం మీద సిపి తెలుస్తుంది, మొత్తం మీద ఎస్పీ తెలుస్తుంది. అప్పుడు చూస్తే లాస్ వస్తుంది. అంటే సిపి ఎక్కువ ఉంటుంది ఎస్పీ కంటే, సిపి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు పర్సంటేజ్ కట్టాలంటే లాస్ బై సిపి × 100 వేస్తే వస్తుంది. అప్పుడు అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ బై 100కి ఈక్వల్ అవుతుంది. సో ఇదంతా కూడా మీకు చేసి ఇలా వాల్యూ మీద చేస్తే ఇక ఎక్కువైపోద్ది. అంటే 9 పార్ట్లు 10,000 అయితే ఒక పార్ట్ ఎంత, ఇలా కట్టడం అంత కష్టమే అవుతుంది. సో అందుకే ఇది వస్తుంది. ఏమొస్తుంది? ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ బై 100% వస్తుంది. సో ఇదంతా కూడా అక్కర్లేదు మనకి. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ పార్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు బోత్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్, బోత్ పర్సంటేజెస్ ఆర్ ఈక్వల్, దెన్ ఆల్వేస్ లాస్. హౌ మచ్ లాస్? ఎక్స్ స్క్వేర్ బై 100%. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 79 అండర్ ద కేస్ 2. ఓకే, రైట్. రాజు సెల్స్ 2 సెల్ ఫోన్స్. 2 సెల్ ఫోన్లు అమ్ముతా ఉన్నాడు రాజు. ఎస్పీ ఈచ్ అట్ 19,1800 రూపీస్. అండ్ ఫస్ట్ హీ గెట్స్ 10% ప్రాఫిట్, 10% ప్రాఫిట్ వస్తుంది. అనదర్ హీ గెట్స్ 10% లాస్. ఇది కూడా ఇంకోటి కూడా 19,800. దీని మీద 10% లాస్ వస్తుంది. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ హౌ మచ్ ప్రాఫిట్ ఆర్ లాస్? ఓకే, ఇక్కడ ఎంత పర్సెంట్ అనగట్ల, ఎంత పర్సెంట్ అంటే ఏం చెప్తావు? ఇప్పుడు ఇది ఈ కేసులో సెకండ్ కేసులో సెకండ్ మోడల్. ఇందాక ఏం చెప్పాము? 2 ఎస్పీలు ఈక్వల్ అయ్యి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో లాస్ పర్సంటేజ్ కూడా అంతే వస్తే అప్పుడు వచ్చేది ఆల్వేస్ లాస్. ఆ లాస్ ఎంత అంటే ఎక్స్ స్క్వేర్ బై 100. అవునా? సో ఈ ప్రశ్నలో ఏమడుగుతున్నాడంటే 2 ఎస్పీలు ఈక్వలే, ఒక దాని మీద 10% ప్రాఫిట్ వస్తుంది, ఇంకో దాని మీద 10% లాస్ వస్తుంది. అయితే ఆ వచ్చే నష్టమే. ఓకే, అది ఎంత, అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ అమౌంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనే ఈ మోడల్ క్వశ్చన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు వచ్చేది అయితే మనకి ఆల్వేస్ లాసే కదా. 2 ఎస్పీలు ఈక్వల్ అయినప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వచ్చింది, ఇక్కడ లాస్ పర్సెంట్ కూడా అంతే వస్తే వచ్చేది ఆల్వేస్ లాస్.
ఎంత లాస్ వస్తుంది? లాస్ ఎంత? లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 100. అదే చెప్పింది. సో ఎక్స్ ఎంత? 10. 10 స్క్వేర్ అంటే 10 × 10, 100. 100 బై 100 అంటే 1. సో 1% లాస్ వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వేం చెప్పచ్చు? ఎస్పీ ఒక్కొక్క దాని ఎస్పీ 19,800. లాస్ పర్సెంట్ 1%. లాస్ 1%. రెండు ఎస్పీ ఒక్కొక్క ఎస్పీ 19,800. లాస్ పర్సెంట్ ఎంత? 1%. అప్పుడు సిపి ఎంత చెప్పగలవా? ఎందుకంటే లాభమో నష్టమో తెలియాలంటే ఎస్పీ సిపి రెండు తెలియాలి. అందుకని సిపి ఎంత చెప్పగలవా? ఎలా చెప్పగలవు? ఎస్పీ ఇచ్చారు, లాస్ ఇచ్చారు, సిపి ఎంత చెప్పాలి? ఎస్, ఎలా కనుక్కుంటావు? ఇది 19,800. 1% లాస్ అయ్యాక 19,800. ఎస్, 1% లాస్ అయ్యాక 19,800. అంటే సిపి ఈజ్ ఆల్వేస్ 100%. అవునా? సిపి ఈజ్ ఆల్వేస్ 100%. మరి ఎస్పి ఎంత అయింది? ఇది 1% లాస్ అయ్యాక, అంటే 99% వాల్యూ 19,800 అయితే ఇది ఎస్పి. అయితే సిపి ఏమంటాం? 100%. 100% వాల్యూ ఎంత? ఇదే ప్రశ్న. అప్పుడు సిపి వచ్చేస్తుందిగా. అర్థమైందా? 1% లాస్ అయిన తరువాత దాని వాల్యూ 19,800. ఎస్, అంటే 1% లాస్ అయింది అంటే 99% మిగిలింది. సో ఆ 99% వాల్యూ ఎంత అంటే ఒక్కొక్క దానికి సంబంధించి మాట్లాడుతున్నా. 19,800 ఒక్కొక్క మొబైల్ ఫోన్ సంబంధించి మాట్లాడుతున్నాను. సో 99% 19,800 అయితే 100% ఎంత? అదేగా. సో ఇప్పుడు 99, 198 చూస్తే 99 2. సో 200. ఒక్కొక్క దాని వాల్యూ 200. 1% వాల్యూ 200. సో 100% వాల్యూ 20,000. సో ఒక్కొక్కటి 20,000 పెట్టుకుంటే అమ్మిందేమో ఇది సిపి 20,000, అమ్మిందేమో 19,800. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంచండి. అర్థమైందా? కొన్నది 20,000, అమ్మిందంతా 19,800. అది ఇది సిపి, ఇది ఎస్పి. అంటే ఒక్కొక్క దాని మీద 200 రూపాయలు లాస్ వచ్చింది. అంతేగా. కొన్నది 20,000, అమ్మింది 19,800. 200 రూపాయలు లాస్. ఒక్కొక్క దాని మీద 200 రూపాయలు లాస్ అయితే రెండింటి మీద కలిపి నష్టము 400 రూపాయలు. సో రెండింటి మీద కలిపి 400 రూపీస్ లాస్ అవుతుంది. ఓకేనా? ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. అంటే జనరల్గా అందరూ ఎంత % లాస్ వస్తుంది అక్కడి వరకు నేర్చుకుంటారు, ఆ లాస్ ఎంత కూడా కనుక్కోవాలి అని అడుగుతున్నాడు రీసెంట్గా. సో అందుకని ఈ సమ్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. రాజు 2 సెల్ ఫోన్లని ఒక్కొక్కటి 19,800 రూపాయల చొప్పున కొంటున్నాడు. అంటే రెండింటి యొక్క ఎస్పీలు ఈక్వల్. ఒక దాని మీద 10% ప్రాఫిట్ వస్తుంది, ఇంకో దాని మీద 10% లాస్ వచ్చింది. ఫలితంగా రాజుకి లాభమా నష్టమా అది ఎంత అని అడుగుతున్నాడు మన ప్రశ్నలో. సో ఒక్కొక్క దాని మీద 200 లాస్ ప్రశ్నలు అడుగుతున్నాడు. వచ్చేది లాభమా నష్టమా ఎంత అన్నాడు. సో ఒక్కొక్క మొబైల్ మీద 200 చొప్పున 2 మొబైల్స్ మీద 200 400 నష్టమని చెప్పచ్చు క్వశ్చన్ నెంబర్ 80లో. సో 81 చూడండి. రవి సోల్డ్ 2 మోటార్ సైకిల్ ఈచ్ అట్ 19,200 రూపీస్. సో ఇక్కడ ఎస్పీ ఒక్కొక్క దాన్ని 19,200 రూపాయలకి అమ్ముతున్నాడు. 19,200 రూపాయలకి అమ్ముతున్నాడు. అండ్ ఫస్ట్ హీ గెట్స్ 20% ప్రాఫిట్. ఫస్ట్ దాని మీద 20% ప్రాఫిట్ వస్తుంది. సెకండ్ దాని మీద 20% లాస్ వస్తుంది. 20% లాస్ వస్తుంది. హౌ మచ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతున్నాడు మన ప్రశ్నలో. సో ఇక్కడ మీరు మన కేస్ 2లో ఉంది చూడండి. కేస్ 2లో మోడల్ 2 ఇప్పుడు ఇది. సో బోత్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్. రెండు ఎస్పీలు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఒక దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇంకో దాని మీద కూడా అంతే లాస్ వస్తుంది. అప్పుడు వచ్చేది ఆల్వేస్ లాస్ అని చెప్పాము. ఆ లాస్ ఎంతయా అంటే లాస్ పర్సంటేజ్ ఎంతయా అంటే x² 100 అని చెప్పాను. ఎక్స్ ఇచ్చాడు ఇక్కడ 20 స్క్వేర్ అంటే 20 × 20/100. ఇక్కడ 2 0 0 క్యాన్సిల్, ఇక్కడ 0 0 క్యాన్సిల్. 2 2s are 4% లాస్ అయితే వస్తుంది. 4% లాస్ అయితే వస్తుంది. అవునా? కానీ అడిగింది 4% లాస్ కాదు, వాడు అడిగేది ఎంత లాస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క వస్తువు ఎస్పీ వచ్చి 19,200, లాస్ పర్సంటేజ్ వచ్చి 4%. అప్పుడు సిపి కనుక్కోగలవా? ఎస్, సిపి ఈజ్ ఆల్వేస్ 100%. ఎస్పీ ఎంత పర్సెంట్ ఉంటుంది? 4% లాస్ పోయాక 19,200. 4% లాస్ తగ్గాక 19,200. అంటే 96% వచ్చి 4% లాస్ తగ్గాక అంటే 96% మిగిలింది. సో 96% వచ్చి 19,200 అయితే ఇది ఎస్పీ. అప్పుడు సిపి 100% ఎంత? ఓకే,
చూడండి ఇక్కడ 96 దీంట్లో 2 సార్లు పోద్ది. ఒక్కొక్క పార్ట్ వాల్యూ 200. సో 100 పార్ట్ల వాల్యూ ఎంతంటే 20,000 అవుతుంది. సో ఎంత లాస్ వచ్చింది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి లాస్ ఎంత వచ్చింది చూడండి. 20,000 రూపాయలకి కొన్నాడు, 19,200 రూపాయలకి అమ్ముతున్నాడు. అంటే ఒక్కొక్క దాని మీద 800 రూపీస్ లాస్. రెండింటి మీద కలిపి 1,600 రూపాయలు నష్టము రూపీస్ 1,600. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చూసారా, ఇలా ఈజీగా మనం సాల్వ్ చేయాలి. ఎప్పుడు దీని మీద క్యాలిక్యులేట్ చేసుకుంటా పోతే మనకి కష్టమైపోద్ది. లాజికల్గా చేయాలి. 19,200 కాదు, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉన్నాయి మనకి. ఎందుకంటే పర్సంటేజ్ కట్టేసుకోవడానికి ఈ 19,200తో సంబంధం లేదు. సో ఆ సంబంధం లేకుండా పర్సంటేజ్ కట్టేసుకున్నాం. ఆ పర్సంటేజ్ కట్టిన తర్వాత దాని జోలికి వెళ్ళి అప్పుడు మనం లాసా ప్రాఫిట్ అనేది చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా చేయొచ్చు, లేదా ఇంకోలాగా ఎలా చేయొచ్చు దీన్ని. ఇదే క్వశ్చన్ ఇంకోలా ఎలా చేయొచ్చు మనం. 4% లాస్ పర్సంటేజ్ మోడల్లో చేయొచ్చు. 4% లాస్. 4% లాస్ అంటే 4/100. ఇది ఒక్కసారి ఒక 4, ఇది 25 సార్లు. సో ఇది ఎవరు సిపి అవుతుంది, ఇది ఎవరు లాస్ అవుతుంది. అప్పుడు ఎస్పి ఎంత అవుతుంది, 25 రూపాయలు కొన్నాము, ₹1 లాస్ అంటే ఎస్పి 24 అవుతుంది. సో ఎస్పి 24 పార్ట్స్ అవుతుంది. 24 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చారు, 19,200. ఎస్పి 19,200 కదా. అప్పుడు సిపి ఎంత, 25 పార్ట్స్ ఎంత. మనం ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇది ఈ ఫ్రాక్షన్ వాల్యూ 4%కి ఫ్రాక్షన్ వాల్యూ వేసుకొని కూడా సాల్వ్ చేసేయచ్చు. సో 24 దీంట్లో చూడండి, 24 ఎనిమిదిలు 4 ఎనిమిదిలు 32, 2 ఎనిమిదిలు 16, 3 19. సో 8 టైమ్స్ పోద్ది. సో 800. సో 800 సార్లు పోద్ది. 24 19,200లో 800 సార్లు పోద్ది. 25 × 800. అట్లా మనం 25 సిపి కట్టచ్చు. లేదు డైరెక్ట్గా నువ్వు ఓన్లీ లాస్ కట్టేయచ్చు. డైరెక్ట్గా లాస్ కట్టేయచ్చు. ఇది 19,200, దీంట్లో 800 సార్లు పోయింది. ఇది 24 పార్ట్స్. ఓకే, ఇప్పుడు లాస్ ఎంత, ఇది 800. లాస్ ఎన్ని పార్ట్లు, 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 800. సిపి కట్టకుండా డైరెక్ట్గా 1 పార్ట్ లాస్ ఉంది కదా, ఆ లాస్ కట్టేయచ్చు. ఒకదానికి 800 అయితే ఇదంతా ఒక 19,200 గురించి. సో 2 వచ్చేసి 2,800, 1,600 అవుతుంది. ఓకే, ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, యాక్చువల్గా ఇది ఫార్ములా తెలుసు కాబట్టి చేసాం. ఫార్ములా తెలియకపోతే ఫస్ట్ దాన్ని చూడండి. రవి సోల్డ్ 2 మోటార్ సైకిల్స్ ఈచ్ 19,200 అండ్ ఇది సరిపోతుంది, ఇది చాలు, లేదా ఇది చాలు. ఇంకొకటి జనరల్గా ఎలా చేస్తారు అనేది చెప్దాం. 19,200 ఆన్ ఫస్ట్ హీ గెట్స్ 20% ప్రాఫిట్. ఓకే, అంటే 20% ప్రాఫిట్ వచ్చాక అది 19,200. అంటే 120% వచ్చి 19,200 అయితే 100% ఎంత, ఇది ఒక సిపి వస్తుంది, ఇది ఒక ఎస్పి. 100% ఎంత అవుద్ది. సో ఇక్కడ చూడండి, 12 ఒక 12 పోతే ఇంకెంత మిగిలిందమ్మా, 12 పోతే 7 72, 6 12 72. సో 16,000 మిగులుతుంది. 100% 16,000. ఓకే, నెక్స్ట్ ఇదొకటి. ఇంకోటి చూడండి, ఇంకో ఎస్పి 19,200 ఎంత పర్సెంట్ అది, 20% లాస్ వచ్చాక అంటే 80%. అప్పుడు సిపి 100% ఎంత అవుద్ది, సిపి 100% ఎంత అవుద్ది అంటే 8 దీంట్లో కొట్టుకుపోయింది, 2 8 16, 32 4 సార్లు. సో 24,000. ఇక్కడ ఒక 24,000 సిపి, ఇది ఒక 16,000 సిపి. 2 కూడితే సిపి ఎంత వచ్చినట్టు, అప్పుడు సిపి ఎంత వచ్చినట్టు 24 + 16 40,000 సిపి వచ్చినట్టు. ఎస్పి ఎంత వచ్చినట్టు 2 19,200 38,400 8,400. ఇంకెంత తేడా ఉంది, 40,000కి 38,400కి 1,600 తేడా ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్, 1,600. ఎప్పుడు కూడా లాసే వస్తుందని చెప్పాను. కొన్నది 40,000, అమ్మింది 38,400. అది కూడా చెక్ చేద్దాం. ఏది, ఆల్వేస్ లాస్. ఆల్వేస్ లాస్ అనేది ప్రూవ్ అయింది. ఎంత లాస్ అని చెప్తున్నాను, దట్ ఈస్ మనమైతే డైరెక్ట్గా 4% లాజికల్గా చెప్పేసాం. అది కూడా చూద్దాం 4% అవుద్దా లేదా. సో ఎంత లాస్ ఇక్కడ, 1,600 లాసు బై సిపి. లాస్ పర్సెంటేజ్ ఎలా కడతాం, లాస్ బై సిపి × 100. లాస్ 1,600 బై సిపి ఎంత, 40,000 × 100. ఓకే, సో ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. 4 16లో 4% వచ్చిందిగా. సో దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే 2 ఎస్పీలు 2 సెల్లింగ్ ప్రైస్లు ఈక్వల్ అయ్యి ఒకదాని మీద ఎంత ప్రాఫిట్ పర్సెంట్ వస్తే మరొక దాని మీద కూడా అంతే లాస్ పర్సంటేజ్ వస్తే డైరెక్ట్గా ఈ సంబంధం ఇలా చేయకుండా మనం యూ కెన్ జస్టిఫై ఆన్సర్ని ఈజీగా జస్టిఫై చేయొచ్చు. ఎట్లా, ఆల్వేస్ లాస్. ఆ లాస్ ఎంతంటే x² / 100% లాస్. ఓకే, ఆ లాస్ వచ్చిన తర్వాత నీకు ఆ లాస్ అంతా కూడా కనిపెట్టచ్చు. లాస్ పర్సంటేజ్ వచ్చేస్తుంది కదా, లాస్ పర్సంటేజ్ వచ్చాక లాస్ కనుక్కోవచ్చు. ఎలా, 4% లాస్ అంటే 4/100 ఫ్రాక్షన్ వాల్యూ
అంటే 1/25. ఎప్పుడు కూడా ఇది సిపి మీదే కడతాం, ఏ పర్సంటేజ్ అయినా సిపి మీదే కడతాం. సో సిపి ఇది లాస్. సో 25 రూపాయలకు కొన్నాడు, ₹1 లాస్, అంటే ₹24 ఎస్పీ అవుతుంది. అంటే 24 పార్ట్లు 19,200 అయితే అడిగింది మనకి 1 పార్ట్ లాస్. సో 1 పార్ట్ వాల్యూ ఎంత కనుక్కోవచ్చు, లేదా సిపి కనుక్కుంటే సిపి కనుక్కోవచ్చు. ఓకే, దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 81. 82 చూడండి. సో స్టాప్ ద వీడియో అండ్ సాల్వ్ యువర్ సెల్ఫ్. మీరు స్టాప్ చేసి వీడియోని మీరు సాల్వ్ చేయాలి. రమేష్ సోల్డ్ 2 ఫ్రిడ్జెస్ అట్ ద రేట్ ఆఫ్ 19,200 అంట. ఓకే, ఎస్పీ. అండ్ వన్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ హీ గెట్స్ 20% ప్రాఫిట్ అండ్ అనదర్ హీ గెట్స్ 20% లాస్. వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది 2 ఫ్రిడ్జెస్? ఓకే, రమేష్ 2 ఫ్రిడ్జ్లను ఒక్కొక్కటి 19,200 రూపాయలకి అమ్మాడు. ఒకదాని మీద 20% లాభము, మరొక దాని మీద 20% నష్టం వస్తే 2 ఫ్రిడ్జ్ల అసలు ధర ఎంత అంటే కాస్ట్ ప్రైస్. సిపి అడిగాడు. ఇందా చెప్పా కదా, మీరు సిపి కాబట్టి సిపి అనుకోవచ్చు. సో ఇక్కడ కేసు ఏంటి? ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ, పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్. ఓకే, 2 పర్సంటేజ్లు ఈక్వల్ అయినాయి, 2 ఎస్పీలు ఈక్వల్ అయినాయి. అప్పుడు 2 పర్సంటేజ్లు ఈక్వల్ అయినాయి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ లాస్ పర్సంటేజ్. అప్పుడు ఆల్వేస్ లాస్. ఏం చెప్పాను? ఆల్వేస్ లాస్. ఎంత లాసు? x²/100%. ఇదంతా కంటెంట్. ఈ కంటెంట్ మన మైండ్లో ఉండాలి. ఓకే, ఇదంతా రాయాల్సిన అవసరంలా. సో 20% ప్రాఫిట్, 20% లాస్. మొత్తం మీద లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 20 × 20/100. సో 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 4% లాస్. 4% లాస్ అంటే దీని ఫ్రాక్షన్ వాల్యూ ఏం రాయొచ్చు నువ్వు? 4/100. సో ఇది ఒకసారి, ఇది 25 సార్లు. ఇదేమవుతుంది? సిపి అవుతుంది, ఇది లాస్ అవుతుంది. సో 25 పార్ట్లు సిపి, 25 కొన్నాడు, ₹1 లాస్ అయింది. అప్పుడు ఎస్పి ఎంత అవుతుంది? 25 - 1 24 పార్ట్లు. 24 పార్ట్లు లెక్క ప్రకారం ఎంత? 19,200. అయితే మనకేం కావాలి? సిపి అసలు ధర ఎంత? సిపి 25 పార్ట్స్ ఎంత? ఇది ప్రశ్న. 24 ఎనిమిదిలు 192, 24 ఎనిమిదిలు 192. సో 25 × 800, ఒక్కొక్క పార్ట్ వాల్యూ 800. 25,800, 25,400 అంటే 10,000, 25,400 అంటే 10,000, 25,800 అంటే 20,000. సో 20,000. సో ఒక్కొక్కటి 20,000 చొప్పున, 2 కలిపి 2 20,000 40,000 అవుతుంది. సో ఆన్సర్ 2 ఫ్రిడ్జ్ల యొక్క అసలు ధర ఎంతంటే 40,000. వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ 2 ఫ్రిడ్జెస్? 2 ఫ్రిడ్జ్ల యొక్క అసలు ధర ఎంతంటే 40,000 అని చెప్పచ్చు. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 82. క్వశ్చన్ నెంబర్ 83. ఏ షాప్ కీపర్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ఫర్ 9,639 each. On one he gained 19%, on other he lost 19%. What is the overall percentage gain or loss? ఒక దుకాణదారుడు 2 వస్తువులను ఒక్కొక్కటి 9,639కి విక్రయించాడు. ఒక దానిపై అతను 19% లాభపడ్డాడు, మరియు మరొక దానిపై అతను 19% కోల్పోయాడు. మొత్తం మీద లాభమా లేదా నష్టమా, ఎంత శాతం? ఓకే, సో 2 సిపిలు 2 ఎస్పీలు ఈక్వల్, బోత్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్, పర్సంటేజెస్ కూడా ఈక్వల్. అప్పుడు ఏం చెప్పాను? ఆల్వేస్ లాస్. ఆ లాస్ పర్సంటేజ్ ఏం చెప్తాం? x²/100 అంటే 19 × 19/100. ఓకే, సో 19 జార్ 361, 361/100 అంటే, సో ఈ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్కి అవతల పాయింట్ పెట్టాలి. అంటే 3.61% లాస్ వచ్చింది అని చెప్పచ్చు. ఓన్లీ లాస్ అడిగాడు, కింద పర్సెంట్లోనే ఉంది. సో పర్సెంట్లో చెప్పచ్చు 3.61% లాస్ అని మనం చెప్పచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 83. రైట్, క్వశ్చన్ నెంబర్ 84 చూడండి. ఏ హౌస్ అండ్ ఏ షాప్ వర్ సోల్డ్ ఫర్ 2 lakhs ఈచ్. ఒక హౌస్ ఉందంట, ఒక షాప్ ఉందట. ఈ రెండింటిని ఒక్కొక్క దాన్ని 2 lakhsకి అమ్ముతున్నారు. 2 lakhs. దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. బోత్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. ఒక ఇల్లు మరియు దుకాణం ఒక్కొక్కటిని 2 లక్షల రూపాయలకి విక్రయించబడ్డాయి అంటే సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ద హౌస్ సేల్ రిజల్టెడ్ ఇంటూ 10% లాస్, వేరే ద షాప్ సేల్ ఇంటూ 10% ప్రాఫిట్స్. ఇక్కడ 10% లాస్ వచ్చిందట హౌస్ మీద, 10% ద హౌస్ సేల్ రిజల్టెడ్ 10% లాస్. ఇక్కడ 10% ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ లాస్ వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ రిజల్టెడ్ ఇన్, ఒక ఇల్లు మరియు దుకాణము ఒక్కొక్కటి 2 లక్షల రూపాయలకు విక్రయించబడ్డాయి. ఈ లావాదేవీలో ఇంటి అమ్మకం మీద 10% నష్టమైతే షాప్ అమ్మకం ద్వారా 10% లాభాన్ని పొందింది. మొత్తం లావాదేవీలు ఏ విధంగా ఉంది? నో లాస్, నో గెయిన్, లాస్ ఆఫ్ 5/66 lakhs, లాస్ 4/99 lakhs, లాస్ ఆఫ్ 5/88 lakhs అన్నాడు. ఇక్కడ చూస్తే మన కంటెంట్లోకి వచ్చేసింది క్వశ్చన్. ఏంటది? బోత్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్, బోత్ పర్సంటేజెస్ అంటే అక్కడ ప్రాఫిట్, ఇక్కడ లాస్, 2 కూడా ఈక్వల్. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? ఆల్వేస్ లాస్. లాస్ పర్సంటేజ్ ఎంత? x² 100.
ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 10 into 10/100, 10 into 10 అంటే ఎంత 100, 100/100 ఎంత 1. సో 1% లాస్ వచ్చింది, 1% లాస్ వచ్చింది. ఎస్ 1% లాస్ వచ్చింది. వస్తే మొత్తం మీద లావాదేవీలు ఏ విధంగా ఉంది. సో ఆ లాస్ ఎంతో చెప్పాలి. మొత్తం మీద లాస్ వచ్చింది, ఈ లాస్ అమౌంట్ ఎంతో చెప్పాలి. అది చూసారా, లాస్ అమౌంట్ ఎన్ని లక్షలు, అది ఫ్రాక్షన్ ఉంటే ఈ కంగారేం పడక్కర్లను. లాస్ ఎన్ని లక్షలు, ఆ లాస్ పర్సెంటేజ్ తెలిసింది, లాస్ అమౌంట్ తెలియాలి. ఎస్ సో 1% లాస్ నువ్వు ఎలా రాయొచ్చు, 1% ఈజ్ ఈక్వల్ టు 1/100. ఇది సిపి, ఇది లాస్. ఎస్పీ ఎంత అవుతుంది, 100 రూపాయలు కొన్నావు, ₹1 లాస్ అయిపోయావు అంటే 99 రూపీస్ మిగులుతాయి. సో ఈ 99 పార్ట్ అమ్మింది నువ్వు 2 lakhs, 99 పార్ట్ 2 lakhs అయితే నీకు లాస్ తెలియాలి, 1 పార్ట్ ఎంత, ఇది క్వశ్చన్. 99 పార్ట్ 2 lakhs అయితే 1 పార్ట్ ఎంత. సో 2 lakhs/99, 2 lakhs/99 ఇది ఒకదాని మీద వస్తుంది. సో 2 lakhs/99 అనేది ఒకదాని మీద వస్తుంది. రెండు ఉన్నాయిగా, ఒకదాని మీద 2 lakhs మీద ఒకదాని మీద రెండు ఉన్నాయి కాబట్టి 2 times అంటే ఇంటూ 2 అంటే ఏమైంది ఇప్పుడు 4 lakhs/99. అంతేగా ఆన్సర్ 2 2s are 4 lakhs/99. సో లాస్ ఈజ్ 4/99 lakhs అని ఆప్షన్ సి ఉంది చూసారా, ఆప్షన్ సి దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 4/99 lakhs. అంతేగా ఒకదాని మీద పగడుతున్నాం, తర్వాత 2 అని ఇంటూ మల్టిప్లై 2తో చేస్తున్నాంగా. సో ఇందాక ప్రీవియస్ సమ్లో కూడా చూసి చూడండి, ఇక్కడ ఒకదాని మీద ఎంత వస్తే రెండింటి మీద 40,000, ఒకదాని మీద 20,000, రెండింటి మీద 40,000 అట్లా చెప్తున్నాం కదా. అలా ఒకదాని మీద 2 lakhs/99 వచ్చింది. 2 lakhs/99 ఎక్కడ లేదు, 5/66, 5/88, 4/99. సో రెండింటి మీద కదా చేయాల్సింది, ఒక ఇల్లు ఒక షాప్ మీద చేయాలి. సో 2 lakhs/99 రెండు ఉన్నాయి, అప్పుడేమవుతుంది 2 lakhs/99 ప్లస్ 2 lakhs/99 అంటే 4 lakhs/99. అర్థమైందా? సో 2 lakhs/99 ప్లస్ 2 lakhs/99, 2 lakhs/99 కింద ఈ ఎల్సిఎం కడతాం. ఇది ఒకసారి పోతే 2 lakhs, ఇక్కడ ఒక 2 lakhs, 2 lakhs ప్లస్ 2 lakhs 4 lakhs. సో 4 lakhs/99 అని చెప్పొచ్చు. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 84. క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. ఏ మ్యాన్ సెల్స్ 2 chairs 120 ఈచ్. అంటే ఇక్కడ ఎస్పీ బోత్ ఎస్పీలు 125 125, both SPలు 125 120 both SP 120 120, both SPs are same. దీని SP ఎంత ఉందో దీని SP కూడా ఎంత ఉంది, ఇది 120 రూపీస్, ఇది 120 రూపీస్ ఈచ్, రెండు చైర్స్. బై డూయింగ్ సో గెయిన్స్ 25% ఆన్ వన్ చైర్, 25% గెయిన్ అంటే ప్రాఫిట్ ఒకదాని మీద, అండ్ లాసెస్ 25% ఆన్ ద సెకండ్, లాసెస్ 25% వచ్చింది. హిజ్ లాస్ ఆన్ ద హోల్, మొత్తం మీద వచ్చిన లాస్ ఎంత. ఒక వ్యక్తి 2 కుర్చీలను ఒక్కొక్కటి 102 రూపాయల చొప్పున అమ్ముతూ ఉన్నాడు. అప్పుడు అతనికి మొదటి కుర్చీ మీద 25% లాభం వచ్చింది, మరి రెండో కుర్చీ మీద 20% నష్టం వచ్చింది. అయితే మొత్తం మీద అతనికి వచ్చిన నష్టము ఎన్ని రూపాయలు అని అడుగుతున్నాడు ప్రశ్నలో. సో ఎప్పుడైతే మన కాన్సెప్ట్లోకి వచ్చేసింది, 2 SPలు ఈక్వల్, 2 పర్సంటేజ్లు ఈక్వల్, ఒక పక్కన ప్రాఫిట్ ఇంకో పక్కన లాస్. ఎస్ అప్పుడేంటి, ఆల్వేస్ లాస్. లాస్ పర్సంటేజ్ ఏం చెప్పాను, x²/100, x² ఎక్స్ ఎంత 25 into 25/100, 25 are 625/100, 6.25% లాస్. సో x²/100, x ఎంత 25 into 25/100. సో దీంట్లో ఒకసారి 4 సార్లు పోద్ది. సో 25/4 లాస్, 25/4% లాస్, లేదా 6.25% లాస్. 25/4% లాస్ అంటే మొత్తం మీద లాస్ వచ్చింది. లాస్ పర్సంటేజ్ ఎంత 25/4%. అవునా? అంటే దాని అర్థం ఏంటి, సిపి కనుక్కోవాలి, ఎస్పీ కావాలి, అంతే కదా. ఎస్పీ సిపి రెండు వచ్చిన తర్వాత అప్పుడు లాభమో నష్టమో తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చింది మొత్తం మీద లాస్. ఓకే, మొత్తం మీద లాస్ 25/4% లాస్ అయిన తర్వాత దాని వాల్యూ 120. అంటే ఎస్పీ ఏమవుతుంది, 100లో నుంచి 25/4% తీసేసాక వచ్చేది ఎస్పీ. అది లాస్ అయిందిగా, 100లో నుంచి 25/4% తీసేసాక వచ్చేది లాస్. 4 into 100 400, 400 మైనస్ 25 375. సో 375/4% వాల్యూ, 375/4% వాల్యూ ఎంత అంటే 120. 375/4% దాని వాల్యూ ఎంత 120. ఇప్పుడు మనకి లాస్ కావాలి. లాస్ ఎంత అడుగుతున్నాడు, డైరెక్ట్గా లాస్ కట్టేయచ్చు కదా. లాస్ ఎంత 25/4% వాల్యూ ఎంత, ఇది ప్రశ్న. 375/4%
375/4% వాల్యూ 120 అయితే లాస్ ఎంత అంటే 25/4% వాల్యూ ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 25/4 × 120/375/4 అంటే ఏమవుద్ది? ఈ 4 క్యాన్సిల్. ఓకే, సో 25 ఎక్కం 25 ఇక్కడికి 12 మిగిలింది 125 5 సార్లు. సో 15 8 120. సో 8 రూపీస్ లాస్. రెండింటి మీద 2 8 16 రూపాయలు నష్టం అని చెప్పచ్చు. ఓకే, అర్థమైందమ్మా? ఒకసారి చూడండి, ఇక్కడ ఎస్పీ సేమ్ 120. దాని మీద వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఉందో దీని మీద వచ్చిన లాస్ పర్సంటేజ్ కూడా అంతే ఉంది. మన కాన్సెప్ట్లోకి వచ్చేసింది. మన కాన్సెప్ట్ ఏంటంటే బోత్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్ అయి ఉండి ఒక దాని మీద ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వచ్చిందో ఇంకో దాని మీద లాస్ పర్సెంట్ కూడా అంతే వస్తే ఆల్వేస్ ద లాస్ ఈజ్ x²/100. ఎక్స్ ఎంత 25 × 25/100 అంటే 6.25 లేదా పాయింట్లో లెక్క కష్టమైపోద్దని దాంట్లో ఒకటే కొట్టేశాను. 25/4% లాస్. 25/4% లాస్ పోయాక దాని డబ్బులు 120 అంటే 25/4% పోవడం అంటే 100 - 25/4. సో తీసేస్తే ఎంత అవుతుందంటే 375/4 అయింది. అది 120కి ఈక్వల్ అయితే అడిగింది లాస్ మాత్రమే. ఇంకా సిపి కట్టి మళ్ళీ ఎస్పీలో వచ్చి సిపి తీయడం ఎందుకు? డైరెక్ట్గా లాస్ ఉంది కదా మన దగ్గర 25/4% లాస్ అని. సో 25/4% లాస్ వాల్యూ కట్టాను క్రాస్ మల్టిప్లికేషన్ చేసి. కట్టినప్పుడు 8 రూపాయలు వచ్చింది. అది ఒకదానికి. రెండింటి కలిపి 2 8 16. సో ఇలా చేయొచ్చు ఈ సమ్ని. ఓకే, సో ఇలాంటి సమ్స్ అన్నింటినీ ఇంకొక మోడల్ కూడా నేర్పే ప్రయత్నం చేస్తాను చూడండి. మీకు ఇలాంటి సమ్స్ అన్నింటినీ ఇంకొక మోడల్ కూడా నేర్పే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఫస్ట్ కేసులో సిపి 100 ఉంది, 25% గెయిన్ వచ్చింది. అప్పుడు ఎస్పి 125 అవుద్ది. ఒప్పుకుంటావా? సిపి 100 రూపాయలు అనుకుంటే 25 రూపాయలు లాభం వస్తే 125 అవుతుంది. సెకండ్ కేసులో సిపి 100 ఉంది, అది 25% లాస్ వచ్చింది అంటే 75 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు కామన్ టేబుల్ అంటే కొట్టే 4 సార్లు ఇది 5 సార్లు, ఇది 4 సార్లు 4 పాతికలు, ఇది 3 పాతికలు. సో మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏ వాల్యూ ఉంది? ఎస్పి ఎంతది? 120. బోత్ సేమ్. బోత్ ఎస్పి ఆర్ సేమ్ కదా, అందుకని బోత్ ఎస్పిని సేమ్ చేద్దాం. సేమ్ చేయాలంటే ఏం చేయొచ్చు? దీన్ని 3 పెట్టి మల్టిప్లై చేద్దాం, దీన్ని 5 పెట్టి మల్టిప్లై చేద్దాం. ఓకే, అప్పుడు చూడండి. సో 4 3 12, 5 3 15. సో 4 5 20. సో 5 3 15. ఓకే, సో 20 + 12 + 20 32 30. సో ఇది సిపి, ఇది ఎస్పి. ఓకే, బోత్ ఎస్పీలు సేమ్ చేశాను నేను. ఎందుకు సేమ్ చేశాను అర్థమైందా? అక్కడ సేమ్ అని ఇచ్చాడుగా, రెండు సేమ్ అందుకే. సో ఇప్పుడు 32 రూపాయలు కొన్నాం, 30 రూపాయలకి అమ్మాం. ప్రాఫిట్ లాస్ ఎంత? 2 రూపీస్ లాస్. సో ఆ లాస్ పర్సంటేజ్ ఎలా కడతావు? 2 లాస్ ఎంత? 32 × 100. 2 సిపి ఎంత? 32 ఇనిషియల్ వాల్యూ. సో ఈ రెండు దీంట్లో 16 సార్లు పోద్ది. 4 ఎక్కువ దీంట్లో 4 సార్లు, దీంట్లో 25 సార్లు. సో 25/4% అదే వచ్చింది చూసారా? 25/4% వచ్చేసింది. 25/4% లాస్. ఇప్పుడు 25/4% లాస్. కానీ ఇది కాదు మనల్ని అడిగింది. ఇదంతా చేయాల్సిన అవసరం లా. లాస్ ఎంత వచ్చింది? 2 రూపీస్ వచ్చింది. 30 రూపాయలు అయితే ఎస్పీ 30 రూపాయలు అయితే 2 రూపీస్ లాస్. జాగ్రత్త చూడాలి. ఎస్పీ ఇది సిపి, ఇది ఎస్పీ 30 రూపాయలు అయితే 2 రూపీస్ లాస్. కానీ ఎస్పీ ఎంత ఇక్కడ? 120. సో ఎస్పీ 120 రూపీస్ అయితే ఎంత లాస్? ఇది కదా క్వశ్చన్. అంతేనా? అర్థమైందా? లాజిక్గా చేస్తాను చూసారా? ఈ ఫార్ములా x²/100 అనే ఫార్ములా కూడా నీకు గుర్తుండాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పే లాజిక్ నీకు అర్థమైతే. సో కాకపోతే ఈజీగా ఒక చిన్న ఫార్ములా x²/100 ఎప్పుడు 2 సిపిలు కనుక ఈక్వల్ అయితే నో ప్రాఫిట్ నో లాస్, 2 ఎస్పీలు కనుక ఈక్వల్ అయితే x²/100. అదే సో మెనీ ప్రాబ్లమ్స్ చేస్తుంటాం కాబట్టి ఈజీగా రాయగలుగుతాం. మళ్ళీ ఇదంతా చేయాల్సింది. సో ఇదంతా కూడా ఏం చేయగల, ఈజీగా రాసేయచ్చు. ఇది కూడా క్యాన్సలేషన్ చేసుకుంటూ లాజిక్గా ఆలోచిస్తున్నా. లాజికల్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి. సో సిపి మొత్తం మీద 32, ఎస్పీ ఎంతంటే మొత్తం మీద 30, 2 రూపాయలు లాస్ వచ్చింది. 30 రూపాయలు ఎస్పీ, 30 రూపాయలు ఎస్పీ ఉన్నప్పుడు 2 రూపాయలు లాస్ వచ్చింది. నాకు లెక్క ప్రకారం యాజ్ పర్ మై పిక్చర్, యాజ్ పర్ క్వశ్చన్ 120 రూపీస్ ఎస్పీ. అప్పుడు ఎంత లాస్ వస్తుంది? సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 4 టైమ్స్ × 4, ఇక్కడ కూడా × 4, 2 4s are 8. ఒక్కొక్క దానికి 8 రూపీస్ చొప్పున, రెండింటికి కలిపి 2 8 16 రూపాయలు లాస్ అని చెప్పచ్చు. సో ఒక్కొక్క దానికి 8 రూపాయలు చొప్పున, రెండింటికి కలిపి 16 రూపాయలు లాస్ అని చెప్పచ్చు. ఇది ఒక వేరే మోడల్. అర్థమైందా?
దిస్ ఇస్ మై మోడల్. సో ఇలా ఈజీగా చేయొచ్చు. ఈ ఫ్రాక్షన్స్ అన్ని కష్టంగా అనిపిస్తే ఇలా చేసేయండి. ఇలా అన్ని సమ్స్ చేయొచ్చు అంటే అన్ని సమ్స్ చేయొచ్చు. ఇప్పటివరకు వెనక జరిగిన సమ్స్ కూడా మళ్ళీ ఈ మోడల్లో కూడా ప్రాక్టీస్ చేసి కావాలంటే. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 86. ఏ టెలివిజన్ అండ్ రిఫ్రిజిరేటర్ వర్ సోల్డ్ ఫర్ ₹12,000 ఈచ్. ఇఫ్ ద టెలివిజన్ వాజ్ సోల్డ్ అట్ ద లాస్ ఆఫ్ 20% ఆఫ్ ద కాస్ట్ అండ్ ద రిఫ్రిజిరేటర్ అట్ ద గెయిన్ ఆఫ్ 20% ఆఫ్ ద కాస్ట్, ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ రిజల్టెడ్. ఒక టెలివిజన్ మరియు రిఫ్రిజిరేటర్ ఒక్కొక్కటి ₹12,000 అమ్మబడినవి. టెలివిజన్ 20% నష్టానికి, రిఫ్రిజిరేటర్ 20% లాభానికి అమ్మినారు. ఈ మొత్తం ట్రాన్సాక్షన్ వల్ల వచ్చే ఫలితము. సో 2 ఎస్పీలు అమ్మినారు, సోల్డ్ అమ్మినారు, ₹12,000 అమ్మబడ్డాయి. బోత్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్. సేమ్ పర్సంటేజ్ లాస్లోను ప్రాఫిట్లోను సేమ్ వచ్చినాయి. 20% గెయిన్, 20% లాస్, ఆల్వేస్ లాస్. ఎంత? x²/100 అంటే 20 × 20/100. సో 0 0s క్యాన్సిల్. 4% లాస్. 4% లాస్ అంటే ఇప్పుడు ఎలా రాయించింది? 4/100. 4/100. సో ఇది ఒకసారి, ఇది 20 సార్లు. దిస్ ఈజ్ సిపి, దిస్ ఈజ్ లాస్. అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది? ₹25 కొన్నా ₹1 లాస్ వచ్చింది. ₹25 కొన్నా ₹1 లాస్ వచ్చింది. 24 పార్ట్స్ ఎస్పీ. ఓకే. సో 24 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు నీకు. ఎంత ఇచ్చాడు? 12,000. 24 పార్ట్స్ వాల్యూ 12,000. దిస్ ఈజ్ ఎస్పీ. లాస్ అడిగాడు. మొత్తం మీద ట్రాన్సాక్షన్ వచ్చే లాస్ అడిగాడు. సిపి కనుక్కోక్కర్లా. లాస్ ఎంత? 1 పార్ట్. 1 పార్ట్ ఎంత? 24 5 120. సో 500. సో ఒక ఆర్టికల్కి 500, 2 ఆర్టికల్స్కి 500 × 2 ₹1,000 మొత్తం మీద ట్రాన్సాక్షన్లో లాస్ ₹1,000 వచ్చినట్టు. ఓకేనా? సో ఇందాక వేరే మోడల్ చెప్పాను కదా, అలా చేస్తే వస్తుందా సార్ అంటే వస్తుంది, చెయ్యి. వస్తుంది, చెయ్యి. సో ఫస్ట్ కేసులో 100 ఉందనుకుంటే దాని మీద 25% 20% ప్రాఫిట్ వచ్చింది, 120 అయింది. సెకండ్ కేసులో 100 అనుకుంటే దాని మీద 20% లాస్ అంటే 80 వచ్చినాయి. దిస్ ఈజ్ సిపి, దిస్ ఈజ్ ఎస్పి. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్, 5 రోళ్ళు 6 రోళ్ళు, 0 0 క్యాన్సిల్, 5 రోళ్ళు 4 రోళ్ళు. బోత్ ఎస్పీస్ ఆర్ ఈక్వల్. సో బోత్ ఎస్పీని ఈక్వల్ చేయి. ఇక్కడ 6 4, 4తో మల్టిప్లై చేయి, దీన్ని 6తో మల్టిప్లై చేయి. ఓకే. అప్పుడు 5 4 20, 6 4 24, 5 6 30, 4 6 24. ₹50 సిపి అయింది, ₹48 ఎస్పీ అయింది. సో ఒక ₹48 దగ్గర ₹48 ఎస్పీ ఉన్నప్పుడు ₹2 లాస్ వచ్చింది. ₹12,000 ఎస్పీ ఉన్నప్పుడు ఎంత వస్తుంది? ₹48 ఎస్పీ ఉన్నప్పుడు ₹2 లాస్ వచ్చింది. 12,000 ఉన్నప్పుడు ఎంత లాస్ వస్తుంది? ఓకే. సో 12,000/48. 12,000/48. 4 ఎక్కం 12 సార్లు, 4 ఎక్కం 3, 4 12 3,000. 12 ఎక్కం 2 12 24 ఇక్కడికి, 2 12 24 పోతే 6, 5 12 60, 250. సో 250 లాస్ వస్తుంది. సో ఇది 250, ఇది 250 టైమ్స్ 48, 250 12,000. సో ఇటు పక్కన కూడా ఇంటూ 250, 250 500. సో ఒక ఆర్టికల్కి 500 కింద లెక్క. సో మొత్తం ట్రాన్సాక్షన్ మీద ₹1,000. సో మొత్తం ట్రాన్సాక్షన్ మీద ₹1,000 లాస్ అని చెప్పచ్చు. దిస్ ఈజ్ అనదర్ మోడల్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోడల్. సో దీనికంటే ఇలా రాసేసుకోవడమే ఈజీ. ఎప్పుడైనా మీకు అక్కడ ఫ్రాక్షన్స్ వచ్చి క్లమ్జీగా అనిపిస్తే ఇలా చేయొచ్చు. ఫార్ములా గుర్తులేదు, ఇలా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇప్పటి వరకు మనం 2 సేమ్ పర్సంటేజెస్ ఉంటే ఎట్లా అని చేసాం. ఒకవేళ డిఫరెంట్ పర్సంటేజెస్, 2 సిపిలు సేమ్, 2 ఎస్పీలు సేమ్, కానీ పర్సంటేజ్ వచ్చి అక్కడ ఇందాక 10% ప్రాఫిట్ 10% లాస్, 20% ప్రాఫిట్ 20% లాస్, అలా సేమ్ పర్సంటేజెస్తో చూసాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో సేమ్ సిపి సిపి, ఎస్పీ ఎస్పీ, బట్ డిఫరెంట్ పర్సంటేజెస్ ఉంటే ఎలా? సో అది ఇప్పుడు కాన్సెప్ట్లో క్వశ్చన్ నెంబర్ 87 నుంచి ప్రారంభమవుద్ది. అది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.